పూణేలోని విప్రో సంస్థలో జిహాదీ టార్చర్ మొదలైందట. పూణేలోని హింజవాడి పోలీస్ స్టేషన్కి ఓ హిందూ మహిళ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. నేను విప్రోలో పనిచేశానండి. ఆ టైంలో నాకు మతం మారాలని వేధింపులకు గురి చేశారు. పక్కనే ఉన్న మహిళా ఉద్యోగి రఫీక్ అంట ఆమె పేరు. ఆమె నన్ను టార్చర్ చేసేదండి నిత్యం. ఇస్లాం మతం గురించి చెప్పేది, పక్కన ఉన్నటువంటి పురుష ఉద్యోగులతో మాట్లాడాలని ప్రెజర్ చేసేది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. 50 లక్షల రూపాయలు నాకు నష్టపరిహారం ఇవ్వాలి, నన్ను టార్చర్ చేసినందుకు వాళ్ళని న్యాయ వ్యవస్థ శిక్షించాలి అంటుంది. ఇక్కడ టీసీఎస్లో వేధింపులకు గురి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తేనే ఇప్పటివరకు దిక్కులేదు, వాళ్ళకే ఇంతవరకు శిక్ష పడలేదు. మరలా ఇంతలోనే మరి ఇంకొకటి. ఇవి జరుగుతూనే ఉంటాయి ఆగవేక. ఇక వీళ్ళకి ఈ ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగం ఉండదా? ఈ మతం మారమని చెప్పడం, ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం, అమ్మాయిల్ని టార్చర్ చేయడం, మహిళల్ని వేధించడం, అత్యాచారాలకు పాల్పడడం, ఇది రెగ్యులర్గా ఇదే జరుగుతూ ఉంటుందా? కొంతమంది ఏమంటారంటే ఇది ఫేక్ న్యూస్ అని కామెంట్లు పెడుతూ ఉంటారు. ఫేక్ న్యూస్ అని అనుకునేవాళ్ళు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ న్యూస్ ఎప్పుడు జరుగుతుందో మీకు క్లారిటీ వస్తుంది. ఈ విప్రోలో బయటకు వచ్చినటువంటి జిహాద్ ఘటన మామూలుది కాదు. ఇది ఆమె ఇంకా ధైర్యవంతురాలు కాబట్టి బయటకు వచ్చి చెప్తుంది. అది వేరే వాళ్ళైతే పరిస్థితి ఏంటి, ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. ఇవి కంట్రోల్ అవ్వాలి అంటే ఈ కార్పొరేట్ కంపెనీలో జిహాద్ గాళ్ల చేతుల్లో మగ్గిపోతున్నటువంటి మహిళలంతా కూడా బయటకు వచ్చి ఒక్కసారిగా మీరు నిరసన తెలపాలి. ఈ కార్పొరేట్ కంపెనీలో జిహాద్ గాళ్లు చేస్తున్నటువంటి అరాచకాలని ప్రభుత్వానికి, బయట ప్రపంచానికి తెలపాలి. మరలా ఇవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసాం వచ్చేసామంటే కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఇన్ని కేసులు నమోదయ్యాయి. ఎక్కడ కంట్రోల్ అయిందండి? జరుగుతూనే ఉన్నాయి కదా.